మాట్లాడేంత మాత్రముగా ఈ ఘోరమును ఎవరు లేకున్నారు కొంచెం సేపు తొడుగు చేసుకుంటాముడా ఎవరు ఎగురేందిరా మేము ఎగురుకుంటా రామచంద్రపట భూపతి రాజుకు మామమైన అయినా నీవెవరా ఇటారా ఈ ఢిల్లీకి వచ్చినాం నీవెవరని నీకు సలాం కొట్టాలి ఢిల్లీ పరిపాలన చేస్తాను సుల్తాన్ సుల్తాన్ మంత్రి కాదురా సుల్తాన్ అర్ఖారి వాడు అనుకొని అయిపోయేది కాదా కాలుతో ఎక్కడ పడాలని మీ సుల్తాన్ కలపరా అయ్యా సుల్తాన్ ఆయా సైతాన్ పోలీస్ ఇదే పుట్టిన ఘట్టమున మల్లప్పనాయుడు ఆత్మజాతికి కుమారుడైన మంగి నాగప్పనాయుడు మంగి చిన్నక్క వారి వృద్ధులు కలిసి తండ్రి గారు మనవడేక కుమారుడు నాగప్పనాయుడు ఏమని కల్పిస్తున్నాడంటే కదా మల్లప్పనాయుడు ఆత్మ జాతికి అతను ఆత్మ వైకుంఠం చేయాలని
పేరే రామకృష్ణ. బామర్దైన రామకృష్ణ గారు కూడా మామగారిని మరులేక 100 బలభక్తులు మహానుభావులు వారిని వారి కుటుంబ సభ్యులు ఆ లక్ష్మీ నరసింహ స్వామి మధురేశ్వర స్వామి ఆ పౌండ్ర సంవత్సరాలుగా కాపాడమని కోరుతున్నాం. ఏ దేశాన పుట్టినమో వైకుంఠమో పుణ్యలోకమో జరిగివా అవునా మహామంత్రి ఎవరు వచ్చారా? నచ్చిందేశ్వరం యువరాజు భూపతిరాజు కుమారులు సూరసింహరాజు ధనసింహరాజు వచ్చేయినాయ్యా. వాళ్ళు 600 వ్యక్తి. జమామని ఆజ్ఞాపించము. అయ్యా ధనసింహరాజా జవామంత్రాన్ని కొట్టి పాదాలు పట్టుకోండి. అయినా ఢిల్లీ పరిపాలన చేస్తున్నాడు కాబట్టి సుల్తాన్ మహారాజు వయసులో గొప్పవాడు కాబట్టి మునుమునుగా నమస్కరించి సుఖీ బాబా చల్లగా వర్ధలమయ్యా చల్లగా వర్ధలము. మహాభాగ్యమయ్యా మహాభాగ్యము. చిన్నవాడు కూర్చున్న కారణమేమి, పెద్దవాడు కూర్చున్న కారణమేమి? అయ్యా సంసారి గారు అయ్యా మోయన పరక్రమ పౌరుత్వము ఒక్క బాలు తెలుపుతున్నాను మేము. బియ్యన్న పరాక్రమ పొగర్సము మీ చెందుకోవటం ఉండవచ్చు. ఢిల్లీ వరకు చేరి ఈ ఢిల్లీ వరకు చేరికి ఏ రాజు వచ్చినా, ఏ వీరుడు వచ్చినా, ఏ పరాక్రమవంతుడు వచ్చినా సలాం కొట్టే జవామందులు నిలవలేను. సలాం కొట్టకపోతే మెడబెట్టి కట్టేస్తున్నాను. అయినా అది నీ భక్తి నీ ఢిల్లీలో నువ్వు నిర్మిస్తున్నావు కాబట్టి ఇక నా భక్తి నా చెట్టు పడ నడవలక స్థాయి నేను జరుగుతున్నాను మేము.
సుఖమట్టు పెట్టేది లేదు, సూర్యుడికి నమస్కారం చేయదు లేదు. నీలాంటి అభాని వారికి మాయన్న చరిత్ర ముఖున ఇది అసంభవం. అసంభవము ఇసంభవం మాకు తెలియదు. మా జామ మందికి వచ్చినారా సలాం కొట్టాలా? సలాం కొట్టకపోతే జామ మందిలో కూర్చుని ఆస్కారం కూడా లేదు. ఎప్పుడున్నాడు కదా, నా గొట్టలో ముందు నా కాడికి ఒక రోజు నువ్వు నా గొట్టలో ముందు అంటాడు తప్పు. నా కొడుకు నా కాడికి ఒక రోజు నువ్వు నీవు దేశ దేశములకు జాబు రాస్తున్నావు. అవును, మా చంద్రబాబు కూడా ఒక జాబు చేరినది. నీవే పంపినావు. ఆ జాబు చూసిన తక్షణము మేము ఈ డెలివరీ కచేరీకి వచ్చున్నాం. కూర్చున్నావు. ఆ జాబులో గొప్పగా బహుమతులు వినాములు రాస్తున్నావు కదా, ఆ బహుమతులు వినాములు ఒక్కసారి ఈ నిండు సభలో విన్నవించరా? తెలివిస్తే నీ శాతం అవుతుందా? నా గుర్రాన్ని బట్టి నా గుర్రాన్ని సమర్పించిన మీకు మైదాపురం విహామిస్తున్నాను. 4 దేశ రాజ్యములు ఏ దేశ రాజ్యం కోరుకున్న బహుమతి ఇస్తున్నాను. నగరాలు అవును ఎక్కేంద్రము పట్టే పడకతి నామిస్తున్నాను. నా కూతురు ఉన్నదే పట్టబురాని నాముతో పెళ్లి చేసి పంపుతున్నాను. ఈ బహుమతులకు గెలువెత్తి ఈ బహుమతులకు గెలిచి పక్కపక్కన అవుతున్నారా? ఓడిపోతే శిష్యులు తెలుసా? శీచులా? ఆ శీచులు అటువంటి తెలుపురా ఒకసారి. శిష్యులు తెలిసిన ఎందుకో ఈ పక్క వెళ్ళిపోతారు. ఈ శీచులు చెట్టు నీ శీచుల పేరు చెప్తానంటే శిష్యులు చెప్తే అనుకుంటున్నారేమో. సూర్యచంద్రులే దారి తప్పి అష్ట దిక్పాలకులు కీర్తి చెందుతున్నారు. అటువంటి రాజులుగా వండుకొని నీ శీచులకు భయపడతారనుకుంటున్నావా? ఒక పాల్పట్టే ఎక్కితే నేను 108 పాల్పట్టు రాజును. నువ్వు ఉండొచ్చు, నువ్వు 108 రాజులు ఉండొచ్చు. అది చెప్తావు కానీ పాల్పట్టు రాజు నేను తెలుస్తున్నాను. నేను కానీ
నాకు రానబట్టలేక సోలిపోతే ఆకబెడలు వేసి 3 ఏళ్ళ ముచ్చకైది, 4 ఏళ్ళు నల్లగైది, 7 ఏళ్ళు ఎట్టుకైది, 10 ఏళ్ళ పాతకైది, తప్పక 12 నెలల కబలేసి పందిస్తా కొడకల. అది నీ తరమ కాదు, నీ అప్ప తరమ కాదు సుల్తాన్. రాయకుండా సంగతి పరిష్కారమే మీకు నా కొడకల కాదురా, దక్షిణదేశం భూపతి రాజు కుమారులు అంటే చేతగా రాజులు అనుకున్నావా? కత్తి సాధన, ఖరాట్ సాధన, పోకు సాధన, బంధుక సాధన, భౌమ యుద్ధము, ఘన యుద్ధము, ముష్టి యుద్ధము, 6 తేలిన ఏమనుకున్నావు? ఇంకా రాజులు ఉన్నారా? ఎక్కడెక్కడ రాజులు వేసి బంధించున్నావు ఓసారి తెలుపురా. మట్టి ఆ రాజులు ఎక్కడెక్కడ రాజులు ఒకసారి తెలుపుమని. నీకే చెప్తుందా? చిత్తూరు జిల్లా చంద్రబాబు చిత్తూరు జిల్లా చంద్రబాబు చిత్తూరు జిల్లా చిన్నబాబు కేదులో ఉన్నాడు. 108 వెయిట్ బాలిగాండు. మేము రాజులు నెక్స్ట్ వచ్చిన వాళ్ళంతా అన్నమో అని అడుగుతా ఉన్నారు. తెలిసిందా? 77 రాజులు మీ సొంత వచ్చిన నా కొడుకులంతా బందీకాలై ఉన్నారు. పరమదేశం పరిగి బిడ్డలు, కమ్మ బిడ్డలు, మారడపుల మాధవాదులతో సహా వేలుబడ్డ వేసపునాయుడు, అనుకోలేటి వెంకట్రావు, చెన్నూరు చంద్రనాయుడు, ఢౌలత్ ఖాన్, ఉత్తర దేశం ఉడయ రాజులు, దక్షిణ దేశం తొడ రాజులు, తూర్పు దేశం దుర్గ బిడ్డలు అంతా కేసులో ఉన్నారు. మీకు కూడా ఇదే గతి నాకు అడగాల. అవును, బంగాళలో పోయి పాలు బెంగాళలో తిరిగే కొరకు ఇటువంటి చేతగాని రాజులందరినీ ఖైదులో వేసుకొని గుడ్డి మందిరపై బెదిరించుకుంటూ నీ బతుకు తెలియదనుకున్నావు. వచ్చే లెక్కలు గుండు కొట్టిస్తున్నాను. నీ బతుకు
నువ్వు ఎంత నీ ఏమిటి ఎంత ఇప్పుడే చూసావా నువ్వు ఎంత గుర్రానిగా విన్నావో ఇప్పుడే చూసావా నువ్వు ఎంత గుర్రానిగా విన్నావో ఇప్పుడే చూసావా మొన్నటి దాకా మోసంలో సభలు వేసుకొని చేపల మీద పడవ నీవు రానికి దర్బారు లోపి సర్బాలు మోసేవానికి ఎందుకు రానికి దౌలత్తు మధ్యాహ్నం డౌలత్తు ఒక్క క్షణంలో మనం చేస్తాం కొడక నీవు ఎంత ఏమిటి ఎంత నీ డెలివరీకి వచ్చారు దౌలత్ ఎంతరా నీ గుర్రం మీద కోడంత చెప్పండి కొడక ఎంత బతికింది బతుకు కాదురా ఎంత బతికింది బతికనా మీరు అమ్మాను నా కొడుకు కాబట్టి రాలేరా మీ భార్య గడ్డ రాకూడదని కొడుకు సాయంత్రం వచ్చేది లేవు అవునరా మీరు నాతో బతకాలి ಇಲ್ಲ గుర్రమంటే గుర్రము గుర్రమంటే గుర్రము ఎక్కడ జరిగిన గుర్రము మహామంత్రి గురుకుల జవాబు తెచ్చావు కదా కసువు నిలబెట్టరా కూర్చోండి కథ చెప్పాలా ఎక్కడ తిరిగి మొండ లాగేస్తారా మీరు పట్టణ గిట్టాలా పోలీస్ చెయ్యి వారు బాగా పొలించు ఇంకా ఎక్కడ నిలబెట్టి నువ్వు నీళ్ళు ఎక్కడ పెట్టాలి ఇప్పుడు ఎంకాల పక్క పెద్దగా ఉంటే పోతే లొడలోడ వెళ్ళిపోతాయేమో పక్కరా ఆగో తీర్చండి తీర్చేసిందిలే పెట్టు ముందు మేము పెట్టి మళ్ళీ నీళ్ళు పెట్టాలి అట్లే రివర్స్ మన గొడవ రివర్స్లే తిను యా నీళ్ళు అడవ ఇదే ముందు పక్కన పెట్టు మన పొక్కినా ఏ చెప్పోడు నీ చెడిలేదు ఏ పట్టుకొట్టింది షటర్ తినేసా బాగా గట్టి కొట్టుకునే బాగా పెట్టుకుంటాయో నాలుగు కాళ్ళు ఇప్పుడే 5 ఉన్నాయా అది పురుషం రా కూర్చేద్దామా మందులే నన్ను కావద్దా పురుషం వచ్చే చచ్చిపోదేరా దేవయ్య తంతాన్నే అన్నదేరా పాలండి బాయలే పురుషం పట్టుకుని బెర్తలేస్తున్నావు సింగపా
ఓరి రాజులారా ఓరి సుల్తాన్ అన్నారా? గృహాన్ని సవాలు ఏంటండి ఏమి అందామో ఏమి అందామో కళ్యాణ